నేను నా దేశం కోసం, నా ప్రజల కోసం ఎలాంటి త్యాగం చేయటానికైనా సిద్ధంగా ఉన్నాను. వారి హక్కుల కోసం, అలాగే న్యాయం కోసం నేను నా జీవితాన్ని అర్పించగలను. అమ్మా, ఈ సమాజంలో ఉన్న చెడ్డవాళ్ల ముందు మనం అసలు తలవంచకూడదు. ఒకవేళ నీకు నీ భీమ్ మీద నమ్మకం ఉంటే దయచేసి నువ్వు నన్ను ఇక్కడి నుంచి ఎక్కడికి తీసుకెళ్లొద్దు. భీమాబాయ్, సాధారణ తల్లిదండ్రులకి ఇంకా తెలివైన తల్లిదండ్రులకి పిల్లల భవిష్యత్తు విషయంలో ఎంతో కొంత తేడా ఉంటుంది. కానీ దీని ప్రభావం చాలా వరకు పెంపకాన్ని బట్టే ఉంటుంది. ఏం తేడా ఉంది? ఇదే, సాధారణ తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు విషయంలో పరిస్థితుల ప్రకారం నిర్ణయాలు తీసుకుంటారు. ఇంకా తెలివైన తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్తు విషయంలో దూరదృష్టితో ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా సరైన సమతుల్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. భీమ్, తల్లిదండ్రులుగా మేము నీకు వెన్నంటే ఉంటాంరా. తెలియట్లేదే, ఇంత రాత్రి ఇంత చలిలో భీమ్ ఇంకా ఆనంద్ ఎక్కడున్నారో. బాలా, నువ్వెక్కడ వదిలిపెట్టొచ్చో వాళ్ళిద్దరినీ? అక్కడే రోడ్డు పక్కన. భీమ్ అన్నాడు ఒక్క రాత్రికేగా అని. ఇక ఇద్దరు అక్కడే ఉన్నారు. ఈ పిల్లాడొకడు ఇంత చలిలో ఎవరికీ చెప్పా చేయకుండా వెళ్ళాడు. ఇప్పుడు దుప్పటి లేకుండా ఎలా ఉన్నారో ఇద్దరు. వదిన ఎప్పుడు చేరుకుంటుందో, వాళ్ళిద్దరిని ఎప్పుడు తీసుకొస్తుందో. లేదు, అమ్మ కూడా రాదు. ఏంటి? భీమ్ వాళ్ళని అక్కడే ఆపేస్తాడు. ఇక అందరూ పడుకోండి. ఏం జరిగిద్దో ఉదయాన్నే చూసుకుందాం. ఇదిగోండి బారిస్టర్ గారి టీ. మా అమ్మకి, అక్కకి ఇంకా అన్నయ్యకి టీ కావాలండి. ఏ జాతి మీది? ఇప్పుడు నేను నా కులం చెప్పానంటే వీళ్ళు మళ్ళీ ఏదో ఒక నాటకం మొదలు పెడతారు. అమ్మ, అక్క, ఆనందన్నయ్య చాలా అలసటగా ఉన్నారు. ఇంకా ఇబ్బంది పడతారు. అడిగితే చెప్పవేంటి? ఏం జాతి మీది? నేను మిమ్మల్ని ఏమడిగాను? మీరు నన్ను ఏమడుగుతున్నారు? ఇదేదో టీ కొట్టు కాదన్నట్టు, ఇదేదో ఆఫీస్ అయినట్టు మాట్లాడుతున్నా. ఏమడిగానో అది చెప్పు. మేము పెద్ద బారిస్టర్ గారిని కలవడానికి వచ్చాం. అమ్మ, అక్క, అన్నయ్య కోసం టీ కావాలి, ఇవ్వండి. ఏదో మంచి కులం వాడే ఉంటాడులే. అల్లాటప్ప వాడైతే పెద్ద బారిస్టర్ గారి దగ్గరికే రాలేడు. స్ట్రాంగ్ టీ ఇచ్చి పంపు. కొంచెం ఆగిస్తాను టీ. గంగా, భీమ్ ఎక్కడ కనిపించట్లేదు. వీడెక్కడికి వెళ్ళాడబ్బా? అమ్మాయి భీమ్ ఉన్నాడే, వీడి కాళ్ళలో చక్రాలున్నాయి. ఒకచోట ఉండడు అసలు. గుర్తుందా గంగా, మనం ఎప్పుడైనా యాత్రకు వెళ్ళినప్పుడు రాత్రులు బయటే ఉండేవాళ్ళం. అప్పుడు ఉదయాన్నే మీ నాన్న ఇలాగే నిద్రపోతున్న వాళ్ళని వదిలేసి టీ తేవడానికి వెళ్ళేవారు.
అమ్మా, అక్క, ఇదిగో వేడివేడి టీ తాగండి. ఆనందన్నయ్య. ఆనంద్, అమ్మా వీడి వల్ల చాలా వేడిగా ఉంది. నిద్రపోనివ్వు, వాడినిప్పుడే లేపొద్దులే. అవును, నిన్నంతా బాగా అలసిపోయాడు అన్నయ్య. అమ్మా. భీమా, నీకు టీకి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అమ్మా, బ్యారిస్టర్ గారికి ఫీజు ఇవ్వడం కోసం నా వెండి మొలతాడు అమ్మేశాంగా, ఆ డబ్బుల్లో నుంచి తీసుకొచ్చా. టీ తాగుతున్నావా? నువ్వు పాలు తాగుతావు కదా. అమ్మా, ఇక్కడ పాలు చాలా ఖరీదు, అందుకని అందరికీ టీయే తెచ్చాను. అయినా పాలు రోజు ఇంట్లో తాగుతానుగా, అలా అని తప్పనిసరి కాదుగా ఇక్కడ కూడా తాగాలని, అందుకే టీ తీసుకొచ్చాను. కింద పెట్టు. నువ్వు నీ అతి తెలివి టీ తీసుకొచ్చి పాల డబ్బులు పొదుపు చేస్తున్నావా? ఆగు. అమ్మా ఆగు. నోరు మూసుకొని ఇక్కడే కూర్చో, నేను వస్తాను. అమ్మా, ఎందుకు మొండితనం చేస్తున్నావు? ఎందుకు? నువ్వు చేయవా? నేను పిల్లాడిని. నేను మీ అమ్మని. వస్తానండి. అమ్మా, ఇప్పుడేంటి? తేవడానికి వెళ్తున్నావుగా, అయితే గుర్తుంచుకో, నిన్ను ఎవరైనా కులం గురించి అడిగారనుకో, అప్పుడు వాళ్ళకి ఇలా చెప్పు, పెద్ద బారిస్టర్ గారిని కలవడానికి వచ్చామని. అప్పుడేమవుతుంది? స్థాయిని బట్టి వాళ్ళు ఏదో ఒకటి ఊహించుకుంటారు, మనది ఏ కులమో అని. అప్పుడు ఎలాంటి తమాషా జరగదు. వెళ్ళు, తీసుకురా. నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే వస్తాను. బ్యారిస్టర్ సార్. ఎవరు మీరు? ఏంటి పని? బ్యారిస్టర్ సార్, నిన్న సాయంత్రం నేను మిమ్మల్ని కలిశానుగా, అప్పుడు మీరు అన్నారుగా ఆఫీస్ సమయం పూర్తయిపోయిందని. అప్పుడు ఈయన చెప్పారుగా రేపు ఉదయం 10 గంటలకు ఇక్కడికి రమ్మని. అందుకని నిన్నటి నుంచి ఇక్కడే ఉన్నాము. ఈమె మా అమ్మ. ₹1 తీసుకొచ్చావా? నిన్న చెప్పానుగా, ₹1 బారిస్టర్ సార్ని కలవడానికి ఫీజు మాత్రమే. తెచ్చాను. ఇదిగో తీసుకోండి. సరే, నువ్వేం చెప్పదలుచుకున్నా మా అసిస్టెంట్కి చెప్పు. సార్, సార్ మీరు స్వయంగా వింటే ఉపకారం చేసినట్టే. వినండి సార్. నా భర్త వీళ్ళ నాన్నగారిని మీరే విడిపించాలి సార్. మీరు, ఆయన నిర్దోషి. అంటే అది ఈ ఊరు వాళ్ళందరూ కలిసి ఆయన్ని కుట్రపూరితంగా ఇరికించారు. ఇంకా నువ్వేం చెప్పాలనుకున్నావో నాకు తొందరగా చెప్పు. బ్యారిస్టర్ సార్, వాళ్ళందరూ ఆ పిన్నికి దహన సంస్కారాలు చేయకుండా వదిలేసి వెళ్ళిపోయారు. అందుకని మా నాన్న చేయాల్సి వచ్చింది. ఆయన తప్పక చేశారు. మీరు మా నాన్నని విడిపించండి సార్. ఓ, ఇది చాలా కష్టమైన కేసు. ఇది సమాజంతో ముడిపడిన కేసు. నేను ఈ కేసు వాదించలేను. కానీ సార్, న్యాయమైతే మా నాన్న వైపే ఉంది. ఇక న్యాయం అన్నింటికంటే బలమైనది అంటారుగా. నా ఫీజు ₹50 అవుతుంది.
ఇంకా 5 దగ్గర నుంచి రాతపూర్వక సాక్ష్యం కూడా తీసుకురావాలి. మీ నాన్న ఏదైతే చేశాడో అది వాళ్ళ దృష్టిలో తప్పు కాకూడదు. అప్పుడే నేను ఈ కేసు వాదిస్తాను. సార్, అలా ఎవరు రాసిస్తారు అక్కడ? ఎవరైనా రాసిస్తే వాళ్ళు కూడా వాళ్ళకి శత్రువులు అవుతారు. రాసిచ్చిన వాళ్ళ పేర్లు బయటికి రావు. ఇక మీరు వెళ్ళొచ్చు. సరే సార్, మేం చేస్తాము. ఇదిగోండి, వేడి వేడి చపాతీలు తినండి తల్లి. ఆకర్లేదు. అరే, అలా అంటే ఎలా? కొంచెం తినండమ్మా. భీమ్, భీమ్, ఎక్కడున్నావు భీమ్? నమస్తే గురువుగారు. భీమ్ ఇంకా ఇంటికి రాలేదు. రాలేదా? ఎక్కడికైనా వెళ్ళాడా? నమస్తే. నమస్తే. అవును గురుగారు, నిన్న బారిస్టర్ గారిని కలిసే సమయం అయిపోయింది. అందుకే ఆయన ఉదయం ఈరోజు 10 గంటలకు వచ్చి కలవమన్నారు. భీమ్ ఆనంద్ అక్కడే ఉన్నారు. నేను దీంట్లో చెప్పడానికి వచ్చాను. అమ్మ ఇంకా గంగాక్క కూడా వాళ్ళతో పాటు ఉండుంటారు. సరే, నువ్వు అందరిని బాగా చూసుకో. భీమ్ వచ్చాక వాడితో చెప్పు స్కూల్లో నన్ను కలవమని, సరేనా? సరే గురువు గారు, నేను వాడికి చెప్తాను. బాలా, వచ్చి కొంచెం ఎంగిలిపడు. వద్దత్తా, నాకు ఆకలిగా లేదు. నేను వాళ్ళు వచ్చేదారిలో వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మేము కూడా వస్తాము. పిల్లలు ఆగండి. గురుగారు, మీకు చాలా బాధగా ఉందనుకుంటా. ఒక్కసారి ఆలోచించండి. ఈ ఊరు వాళ్ళకి బుర్ర పాడైందనుకోండి, అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఏం చేస్తారు? అది మీకు మంచిదా చెప్పండి? ఈ ముసలితనంలో మిమ్మల్ని కులం నుంచి వెలివేసి కుల బహిష్కరణ చేస్తే? అరే, మీరు నన్ను తప్పుగా అనుకుంటున్నారు. నేను వాళ్ళకి నచ్చజెప్పడానికి వెళ్ళాను. మీ అందరి క్షమాపణ అడిగి గొడవని ఆపేయమని. ఇలా గొడవలు పడితే సమస్యకు పరిష్కారం దొరుకుతుందా ఏంటి? కొంచెం పంచదార తక్కువ వేసి మంచి టీ ఇవ్వండి. గురువుగారు, మీరు అబద్ధం చెప్తున్నారు. మాకు తెలుసు మీ మనసులో వాళ్ళ పట్ల సానుభూతి ఉందని. కానీ ఒక టీచర్ అయ్యుండి ఇది మీకు మంచి పద్ధతి కాదు. భీమా, బారిస్టర్ గారి దగ్గరికి అయితే వచ్చాం. 50 రూపాయలు ఎక్కడి నుంచి తెస్తాం? పైగా ఇంకెవరు రాసిస్తారు? ఏదైతే జరిగిందో అది తప్పని, మీ నాన్న నిర్దోషి అని. భీమా, నాకేం అర్థం కావట్లేదు. ఎలా విడిపించాలి మీ నాన్నని? ఇప్పుడు చెప్పు. అమ్మా, నువ్వు డబ్బులు ఏర్పాటు చెయ్యి. నేను జనాల దగ్గర నుంచి రాయించి ఏర్పాటు చేస్తాను. నేను రాయించి తీసుకొస్తానమ్మా. మన ఊళ్ళో ఎంతో మంది జనాలు నివసిస్తున్నారుగా అమ్మా. కొందరేమో మన జాతి వాళ్ళు, కొందరేమో వాళ్ళ జాతి వాళ్ళు. ఎవరైనా ఉండొచ్చుగా. వాళ్ళు మన తరపున రాసి ఇవ్వచ్చు కదా. లేదు భీమా. ఇంకా బారిస్టర్ సార్ కూడా చెప్పారుగా, రాసిచ్చిన వాళ్ళ పేర్లు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావని. ఎవరో ఒకరు మన కోసం ఆ మాత్రం చేయలేరా? లేదు, నాకు నమ్మకం లేదు మనకెవరైనా సహాయం చేస్తారని. నీకు అర్థం కావట్లేదు వాళ్ళు ఎంత శక్తివంతులో. చాలా 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 అంటే చాలా. ఎవరు రాసివ్వర్రా? అమ్మా, ఇస్తారు. నాన్న చెప్పారుగా, నమ్మకం ఉంటే అన్నీ అవుతాయని. మనం నమ్మకం ఉంచుదాము, అంతా మంచి జరుగుతుంది. మనం ఏదైనా కష్టం అనుకుంటే ఏదీ అవదు. అమ్మా, ఇంటికి పదా. సార్, జనరల్గా మీరు 30 నుంచి 35 రూపాయలు ఫీజు తీసుకుంటారు. కానీ వాళ్ళకి మాత్రం 50 రూపాయలు తీసుకురమ్మని చెప్పారు. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ తిరిగి రాకుండా. సిటీలో నేను ఫేమస్ లాయర్ని. ఇప్పుడు ఇలాంటి అల్లాటప్ప కేసులు నేను వాదించడం మొదలు పెడితే నా కెరీర్ మట్టిలో కలిసిపోతుంది. సరే సార్, ఒకవేళ వాళ్ళు అనుకున్నట్టు 50 రూపాయలు అరేంజ్ చేశారనుకోండి, అప్పుడు డబ్బు అరేంజ్ చేసుకుంటే ఏం లాభం? 50 రూపాయలు పోగు చేసుకున్నా సరే, మరి 5గురిని ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? వాళ్ల కోసం ఒక్క మనిషి కూడా నిలబడ్డా. ఇది నా అనుభవం. గురువుగారు,
డబ్బులు టీ సరిగ్గా చేయలేదు కాబట్టి డబ్బులు ఇవ్వను. సరిగ్గా చేయలేదా అంటే ఏంటి? అంటే ఏముంది, టీ మంచిగా చేయలేదు. ఏం మాట్లాడుతున్నారు గురువుగారు మీరు? సోదరులారా, మీ అందరికి టీ బాలేదా? అదే మాట మంగేష్ అన్న, నీ చేతిలో టీ ఎప్పుడు అద్భుతంగా ఉంటుంది కదా, ఏమంటావు? ఏమో బాబు, మీరు ఎన్నైనా చెప్పండి, కానీ నేను ఎలా చెప్పానో అలా చేయలేదు. టీ పంచదార తక్కువ వేసి రుచిగా ఘాటుగా టీ అడిగాను. గురువుగారు, మీ ఉద్దేశం ఏంటి? మీకు బుర్ర చెడిపోయిందా ఏంటి? ఒక మాస్టర్ అయి ఉండి ఇదేం బుద్ధి మీకు? అంటే మీకు నచ్చిన విధంగా ఇప్పుడు టీ ఇవ్వకపోతే అప్పుడు మీరు డబ్బులు ఇవ్వరా? చూడండి, మీరు టీ వ్యాపారం ఎలా చేస్తారు? అందరికీ మంచి టీ తాగించాలనేగా. మీరు ఎంతో కష్టపడి నిజాయితీగా టీ తయారు చేశారు, కానీ నేను టీ బాగాలేదని చెప్పగానే మీకు బాధ కలిగింది, కోపం కూడా వచ్చిందిగా. మరి రామ్జీ కూడా ఇలాగే ఆలోచించాడు. శవం కుళ్ళిపోకూడదని, జంతువులు పీక్కు తినకూడదని శవాన్ని దహనం చేసి ఉంటాడు. రామ్జీ ఎంతో నిజాయితీగా మంచి మానవత్వంతో పనిచేశాడు. అయినా కూడా మీ అందరికీ తప్పు చేశాడు అనిపిస్తుంది. అతడు చేసిన మంచి పనికి మెచ్చుకోవటం పోయి మీరు అతన్ని శిక్షించాలనుకుంటున్నారా? మీకు కొంచెం కూడా మనస్సాక్షి లేదా? మీరందరూ తప్పు చేస్తున్నారని అనిపించలేదా? సర్లే, ఏదేమైనా మీరు నిజాయితీగా టీ చేసి ఇచ్చారు. నాకు టీ రుచిగా లేకపోయినా నేను ఆ నిజాయితీకి విలువిస్తాను. ఇదిగో డబ్బులు తీసుకోండి. ఇదిగో, మీరందరూ కూడా రామ్జీ నిజాయితీని అర్థం చేసుకోండి. అతనికి శిక్ష వేయించటం మానేసి క్షమించండి. అమ్మా, నీకైతే అన్ని విషయాలు తేలికే భీమా, కానీ ఈ విషయం అంత తేలిక కాదని అర్థం చేసుకో. అమ్మా, బ్యారిస్టర్ దొరకడం ఎంత కష్టమో నీకు తెలుసుగా, కానీ చూసావా మనకెంత తేలిగ్గా దొరికారో, అది కూడా నగరంలో అందరికంటే పేరున్న వకీలు. అమ్మా, ఇది మన మొదటి గెలుపు. చూస్తుండు, ఇక ముందు కూడా గెలుపు మనదే అవుతుంది. నాకైతే ఏం అర్థం కావట్లేదు. అమ్మా, ఇదిగో బాబు, దుకాణం మూసేస్తున్నాను, మీరు రేపు రండి. వెళ్ళండి. వదిలేండి, వెళ్ళండి. సేట్ గారు, ఏమైంది? ఏం అవలేదు, నువ్వు వెళ్ళు. నగరంలో అందరికంటే పేరున్న వకీల, గతి లేని వాళ్ళై ఉండి నగరంలో అందరికంటే పెద్ద వకీల్ని పెట్టుకున్నారు. చాలా గట్టి పిండం వీడు. ఇంత చిన్న వయసులో అంత తెలివి ప్రదర్శిస్తున్నాడు. ఒకవేళ వీళ్ళకి ధైర్యం పెరిగిందంటే వీళ్ళు మా వర్గం వాళ్ళ మాట అస్సలు వినరు. చాలా చిక్కు వస్తుంది ధన్సుక్లాల్, చాలా చిక్కు వస్తుంది. కొంపదీసి ఒకవేళ పొరపాటున ఈ గతిలేని వాళ్ళు గెలిచారనుకో, అప్పుడు రామ్జీ సత్పాల్కి నా ముఖం ఎలా చూపిస్తాను? వీళ్ళని ఏదో ఒకటి చెయ్యాల్సిందే, ఏదో ఒకటి చెయ్యాలి. బాలాన్నయ్య ఎక్కడా? బాలన్నయ్య వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. అయ్యో దేవుడా, వీళ్ళు ఇప్పటి వరకు రాలేదు. నాకు చాలా భయంగా ఉంది. బాలన్నయ్య చెప్పాడు ఆ లాయర్ గారి ఆఫీసు చాలా దూరం అంట, మరి రావడానికి సమయం పడుతుందిగా. అదిగో వచ్చేసారు వాళ్ళు. వదినా, 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 ఏమైంది ఇంత కంగారుగా ఉన్నావు? ఏం చెప్పమంటా వదినా? అసలు ఏమైంది? వకీల్ గారు 50 రూపాయలు అడిగారు ఫీజు కింద. ఇప్పుడు ఇంట్లో ఎన్ని డబ్బులున్నాయో జమ చేసి ఇంకా అంతో ఇంతో బంగారం ఉంటే అమ్మేద్దాం. ఏదో ఒకటి చేసి ఇప్పుడు 50 రూపాయల దాకా జమ చేయాలి వదినా. అత్త, ఇంకా ఒక 5 మంది సాక్ష్యం కూడా కావాలన్నాడు ఆయన. డబ్బులు ఏదో ఒకటి చేసి ఎక్కడి నుంచైనా తీసుకురావచ్చు, కానీ ఈ 5గురిని ఎక్కడి నుంచి తెస్తామో ఎవరు రాసిస్తారు మనకి? అత్తా, నేను రాయించి తీసుకొస్తాను. దాని గురించి మీరు అసలేమి దిగులు పడద్దు. బాలా అన్నయ్య చెప్పాడు నిన్ను మీ గురువు గారు స్కూల్కి రమ్మన్నారంట. బాలా ఎక్కడున్నాడు? అరే, వాడు మీకోసం ఎదురు చూస్తూ ఆ పక్కదారిలో నిలబడ్డాడంట. కానీ మీరేమో ఈ దారి గుండా వచ్చేశారు. తులసి మంజుల, మీరు వెళ్ళి తొందరగా అన్నయ్యని పిలుచుకురండి. ఆనందన్నయ్య, నేను స్కూల్కి వెళ్లి గురువు గారిని కలిసి వస్తాను. నువ్వు బాలా అన్నయ్య ఈ ఊళ్ళో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని కలవండి, వాళ్ళని వేడుకోండి, వాళ్ళకి వివరించండి, వాళ్ళని మన పక్షాన రాసిమ్మని. వాళ్ళకి ఇది కూడా చెప్పండి, వాళ్ళ పేర్లు అసలు బయటికి రావు అని.
ఎవరు రాసిచ్చారన్న ఈ విషయం ఎవరికి తెలియదని చెప్పండి. నేను వెళ్ళి గురువు గారిని కలిసి వస్తాను. అమ్మా, నా దగ్గర ఇంతే ఉన్నాయి.